గుంటూరులో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగానికి సిద్దిపేట వేసినట్లు చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 48 లక్షల చెక్కులు అందించినట్లు తెలిపారు. వైద్యానికి ముందు ఎల్ఓసీలు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గంలో 2,50,00,000 అందించినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆరోగ్య కాపాడుకోవడానికి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి విధంగా కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు డాక్టర్స్తో పాటు కొత్తగా అవసరమైనటువంటి నియామకాలతో పాటు పెద్ద ఎత్తున ఈరోజు మధ్యతరగతి పేద తరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకనటువంటి వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకునే వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాలు తీసుకునేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాల్ని సమకూర్చేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాలు అందించేటువంటి క్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 2,50,00,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 48 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా, అంతేకాకుండా ఒక 30 లక్షల రూపాయలు ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వైద్యానికి ముందు అవసరమైనటువంటి ఎక్కడైనా డబ్బులు లేక కనీసం చేతిలో రూపాయి కూడా లేనటువంటి వాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం అందించేటువంటి దాంట్లో ఎల్ఓసీలు అందించడంతో పాటు వైద్యం చేయించుకున్న తర్వాత వచ్చినటువంటి బిల్కి సంబంధించినటువంటి పేమెంట్ని కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందించడం జరుగుతూ ఉంది.